ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే మనోనియంత్రణ ఉండాలి. అంటే మన మనస్సు మన నియంత్రణలో ఉండాలి. ఆ శక్తి రావాలి మనకు. ఎందుకంటే ఈ మనస్సు ప్రపంచం వైపు తిరిగినప్పుడు అనేక రకాలైనటువంటి కోరికలతో ఉంటుంది. అంతే కదా? ప్రపంచం అయినప్పుడు మనస్సు అనేక రకాలైన కోరికలు కోరుతూనే ఉంటుంది. మరి ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు ఆధీనంలో ఉంటాయి. అంటే చూడండి, ఇప్పుడు ఉదాహరణకు కన్ను చూస్తుంది. చూసిన వెంటనే ఈ కన్ను తనకి ఏది నచ్చితే అది కావాలంటుంది. కానీ కన్ను చూసింది, కానీ ఆ కన్ను వెనుక ఉన్నది కారణం ఏంటి అంటే మనస్సు. మనసు చెప్తుంది కాబట్టే కన్ను చూస్తుంది. మరి ఈ ఇంద్రియాలన్నింటికి ఈ ఇంద్రియాలన్నీ ఎవరికి బానిసలు అంటే మనసుకి బానిసలు. అందుకే ఇక్కడ మనసు అదుపులో ఉంటే గనక ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. అందుకే ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, మానవుడు చంచల స్థితిలో ఉండడానికి కారణం మనసే. ఈ మనసు ఉన్న స్థితి నుంచి దిగజారిపోవడానికి కారణం మన పంచ ఇంద్రియాలకు కారణం కూడా మనసే. ఈ ఇంద్రియాలన్నీ మనసు చెప్పినట్లే నడుచుకుంటాయి. చివరగా చెప్పేది ఏంటి అంటే, ఈ పంచేంద్రియాలన్నీ మనసు చెప్పినట్లే నడుచుకుంటాయి. ఎందుకంటే ఒక్క ఇంద్రియ వ్యామోహం ఉన్నటువంటి ఒక జీవి మరణిస్తుంది. అంటే ఒక్కొక్క జీవికి ఒక ఇంద్రియ వ్యామోహం ఉంటుంది. ఒక్క ఇంద్రియ వ్యామోహం ఉన్న జీవే మరణిస్తే మరి 5 ఇంద్రియాల వ్యామోహం ఉన్నవాడు మానవుడు ఎలా ఉంటాడు? ఫస్ట్ మనం మొట్టమొదట ఈ జీవికి ఏ ఇంద్రియ వ్యామోహం ఉంది అనేది మనం మొట్టమొదట తెలుసుకుందాం. మిడతకు కన్ను నయనేంద్రియ వ్యామోహం. ఇదేం చేస్తుందంట, మిడత మంటను చూసి పండు అనుకొని అది వెళ్ళి ఆ పండుని తిందామని చెప్పేసి పోతుందంట. పోయి ఆ మంటలో పడి చచ్చిపోతుందంట. మరి దీనికి కర్ణేంద్రియ వ్యామోహం అంట. ఇది చక్కటి సంగీతం వింటే చాలు అది మైమరిచిపోతుంది. అందుకే ఏమంటారు, వేటగాడు సంగీతాన్ని పెట్టి లేడీని పట్టుకోవడానికి సంగీతాన్ని పెట్టి దాన్ని పట్టుకుంటాడు. నెక్స్ట్ చేప ఈ ఏమంటారు, రసేంద్రియ నాలుక వ్యామోహం. చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు, ఎర వేసి ఆ వల పన్నుతాడు. దానికి కావలసినటువంటి ఆహారాన్ని వేసి వలేసి పట్టుకుంటాడు చేపలను. మరి నెక్స్ట్ ఏనుగుకు స్పర్శేంద్రియ వ్యామోహం. మావిటివాడు ఏం చేస్తాడంటే ఒక మంచె వేసి దూరం నుంచి ఒక ఆడ ఏనుగుతో అరిపిస్తాడంట. అరిపించినప్పుడు ఈ మగ ఏనుగు ఆ యొక్క ఆడ ఏనుగు గొంతు విని అది వెళ్ళి ఆ మావిటివాడు వేసినటువంటి ఆ వల్లో అది పడి అది అలా ఇరుక్కుపోతుంది. మరి నెక్స్ట్ తుమ్మెదకు ఘ్రాణేంద్రియ వ్యామోహం అంట. మంచి సువాసన వస్తే చాలు దీనికి ఆ తుమ్మెద మైమరిచిపోయి అన్ని పువ్వుల మీద వాలి మకరందాన్ని సేకరిస్తుంటుందంట. ఒక్క సంపంగి పువ్వు మీద పడితే అది మరణిస్తుందంట. అంటే అది ఏ పువ్వు అని దానికి తెలియదు కదా. అట్లా ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియ వ్యామోహం
ఒకటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఇలా ఐదు రకాలుగా అవి మరణిస్తారు, మరణిస్తూ ఉంటాయి. మరి మనిషి 5 ఇంద్రియాలతో ఉంటాడు. అందుకే మనిషి రోజు చస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒకటి ఈ మనసు అడుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ మనస్సును మానవుడు నిగ్రహించుకోవాలి. ఈ మనసు మానవుడు నిగ్రహించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే అతడు తన మనస్సును ఆధీనంలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. ఇది మనం చాలా జాగ్రత్తగా అలా వెళ్ళిందనుకో ఒకవేళ మనం ప్రమాదంలో పడిపోతాం. అందుకే ఇక్కడ ప్రపంచం వైపు తిరిగిన మనస్సు ఏం చేస్తుంది? మనసు శత్రువు అవుతుంది ప్రపంచం వైపు. అదే ఆత్మ వైపు తిరిగిన మనసు ఏమవుతుంది? మిత్రుడవుతాడు. అందుకే ఈ మనస్సును మనం నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ మనసు నియంత్రణలో ఉంచుకోకపోతే మనకు కష్టాల పాలే. అందుకే ఏం చెప్తున్నారంటే, మనసు నియంత్రణ లేకపోతే రాజు కూడా భిక్షగాడే అవుతాడంట. అంత గొప్పది ఈ మనసు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానమవ సాధయేత్. ఈ మనస్సు ఎవరికి వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలి, దేనికి పడగొట్టుకోకూడదు. ఇది పడిపోవడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇది దిగజారిపోవడానికి ఉంటుంది ఈ మనసుకు. కాబట్టి మనం దీన్ని చాలా కానీ మరి కొన్ని ఇప్పుడు మనం జీవుల గురించి చెప్పుకున్నాం కదా, ఒక మిడత, ఏనుగు ఇలా చెప్పుకున్నాం. అదే ఒక ఎద్దును తీసుకుంటే కనుక, ఒకసారి ఒక రైతు తన పొలాన్ని దున్నుతుంటాడంట. దున్నేటప్పుడు ఎద్దు దున్నుతుంటే దాని ముక్కు పైన ఒక ఈగ వచ్చి వాళ్తుందంట. వాళ్తే అది ఒకసారి గట్టిగా ఇలా ఊపేస్తుందంట ఎద్దు. ఊపేసినప్పుడు ఆ ఈగ ఒక్కసారికి పారిపోతుందంట. అయితే అదే సమయంలో ఒక మానవుడు అక్కడ కూర్చొని ఏమో చేస్తుంటాడంట. వాడి దగ్గర వచ్చి ఈగ పడతా ఉంటుందంట. ఈగ మళ్ళీ మళ్ళీ వస్తుంటే చిరాకు అనిపిస్తుంది కదా మానవుడికి. అంటే ఏం చేస్తాడంట, ఈ ఈగ ఎప్పుడు నా మీద కరుస్తుంది, కుచ్చుతుంది, దీనికి ఇలా కాదు అలా అని చెప్పేసి దాన్ని అరవడం దానిపైన. అంటే ఇది ఒక మనకందరికీ మనసు నియంత్రణ పెంచుకోవడం ఎలా పెట్టుకోవాలనే దానికి ఒక ఎగ్జాంపుల్, అంతేకాని దాన్ని కొట్టడం కాదు, చేయడం కాదు. ఆ ఈగను పదే పదే కొడుతుంటే అది మళ్ళీ మళ్ళీ వస్తుంటుందంట. వచ్చినప్పుడు దానిపై అరుస్తూ ఉంటాడంట. అంటే నియంత్రణ ఉన్న ఎద్దేమో ఒక్కసారి దులిపితే అది వెళ్ళిపోయింది, ఈగ మళ్ళీ రాలేదు. ఈ నియంత్రణ లేని మానవుడు అరుస్తూనే దానిపై పదే పదే కోపంతో ఉంటున్నాడు. ఎందుకు అంటే నియంత్రణ లేకపోవడం వల్ల అలా జరుగుతాయి. ఈ మనస్సు అనేది ఒక అద్భుతమైన శక్తి. ఈ మనసు తలుచుకుంటే మనం ఏదైనా సాధించగలం. ఎంతటి కష్టమైన పని అయినా మనం సాధించగలుగుతాం. అదే మనసు బలహీనంగా ఉందనుకోండి, మనం అనుకున్నది కూడా మనం చేయలేకపోతాం. ఎందుకంటే ఇది తప్పు దిశలో నడిపిస్తేనేమో మనం నరకం వైపు వెళ్తాం. అదే మంచి దిశ వైపు నడిపించిందనుకోండి, మనం స్వర్గం వైపు నడుస్తాం. ఈ మనసు మనందరికీ తెలుసు, చంచలమైన మనస్సు అని. ఇది ఒక్క క్షణమేమో భక్తితో ఉంటుందంట, మళ్ళీ ఇంకొక క్షణం రాగానే ఎంతో కోపంతో, ఎంతో ఆవేశంతో ఉంటుంది. అంటే ఈ మనసు క్షణానికి మారిపోతూనే ఉంటుంది. మనసుకున్న గుణం ఇదే. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడు, చంచలం హి మనః కృష్ణ అంటారు. అంటే మనసు ఎంత చంచలం అంటే గాలి కంటే వేగంగా ఇది మారుతుందంట. అంటే గాలి కంటే శక్తివంతమైంది.
ఎవరు? ఈ మనస్సు. కాబట్టి ఆయన మళ్ళీ వెంటనే చెప్పాడంట, అభ్యాసం తు కౌంతేయ వైరాగ్య వైరే వైరాగ్యేన చ గృహ్యతే. అంటే ఇక్కడ మనం అభ్యాసం అంటే ఏం అభ్యాసం? సాధన అనే అభ్యాసం చేస్తే మనకు ఈ మనస్సు ఆధీనంలో ఉంటుంది. మరి ఆ సాధన ప్లస్ మరియు వైరాగ్యం ఈ రెండింటి ద్వారానే మన మనస్సు నియంత్రణలోనికి రావడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. మరి ఈ మనసు మనం అనుకుంటాం ఏదో చిన్నగా ఇంత ఉంటుంది అనుకుంటాం, కానీ ఈ మనస్సు అంట సముద్రంలా ఉండాలి అంట. అంటే నీ మనసులో నాకు చోటిస్తావా అని అడుగుతాం కదా. మనం చాలాసార్లు అడుగుతాం, నీ మనసులో నా మనసు నాకే సరిపోకుండా ఉంది, నీకేడ చోటిస్తా అంట. అందుకే మనసు చిన్నదిగా ఉండొద్దు, ఉంటుంది అని మనం అనుకుంటాం, కానీ సముద్రంలా ఉండాలని. అంటే చూడండి, సముద్రంలో ఎన్ని నదులు వచ్చినా కూడా దాంట్లో కలుపుకుంటుంది. సముద్రం కలిపిన ఎన్ని నదులు కలిపినా ఆ సముద్రం అంతా ఎలా ఉంటుంది? ఉప్పే. మరి ఇక్కడ ఎంత సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనసు శాంతంగా సమానంగా ఉండాలి. అది మనం అలవాటు చేసుకోవాల్సింది. ఒక యోగి అంటాడంట, నా మనసు దుఃఖం వచ్చినా నా మనసు ఏమీ అనిపించదు, నాకు దుఃఖమే రాదు. దుఃఖం అనిపించినా కూడా దుఃఖమే రాదు. సుఖం వచ్చినా కూడా నాకేమీ పట్టించుకోను. రెండింటిని నేను సమస్థితిలో తీసుకోగా, అంటే నా మనసు నా నియంత్రణలో ఉంది అని చెప్పి చెప్తాడంట. చూడండి, ఈ మనసు మనం ఎలా వాడుకుంటే అలా ఉంటుంది. మన మనసును సంతోషంగా ఉంచుకోవాలన్నా మనమే కారణం. మనసు మంచిగా ఉందనుకోండి, అందరితో మంచిగా ఉంటాం. మనసు బాగాలేదనుకోండి, ఎవరితో బాగా ఉండం. ఒక ఒక పూల మొక్కలు పెంచే వ్యక్తి ఏం చేశాడంట, మొక్కలు పెంచుతుంటే ఒక మొక్కకేమో చాలా బాగా చెప్తుంటాడంట, నా బంగారమా నువ్వు మంచి పువ్వులు పూయి అని చెప్పేసి దాన్ని ప్రేమగా లాలించి దాన్ని ఎంతో ముచ్చటగా దాంతో ముచ్చట పెడుతుంటాడంట. ఇంకొక చెట్టునేమో దాన్ని ఎప్పుడు నువ్వు పెరగవు చేయవు, నువ్వు ఇట్లాంటి దానివి, మనం మనుషులతో మాట్లాడుతుంటాం చూడు, ఆ మొక్కలతో మాట్లాడుకునే అలవాటు ఆ రైతుకు ఉంటుందంట, మొక్కలు పెంచేవాడికి. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ మంచిగా ప్రేమగా మాట్లాడే మొక్కనేమో చక్కగా ఎంతో పచ్చగా ఎదిగి పువ్వులను వికసింపచేస్తుందంట. మరి కోపంగా మాట్లాడిన ఆ చెట్టేమో వాడిపోయిందంట, ఏమీ అది పచ్చగా కాలేదంట. అంటే ఇక్కడ ఏంటి, మన మనస్సు ఎలా మాట్లాడుతుందో అదే మనకు అందుతుంది. మరి మనసు మంచిగా లేకపోతే మంచిగా ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ప్రేమతో ఉంటే ఏం చేస్తావు, ఆ మనస్సు మనని దేవుడి వైపు మళ్ళిస్తుంది. కోపంతో ఉంటే ఇంకెప్పుడు ఈర్ష ద్వేషము ఇవన్నీ మనకు ఉంటాయి. కాబట్టి మన మనస్సును మన నియంత్రణలో ఉంచుకోవడానికి మనం ప్రతిరోజు సాధన చేయాలి. అదే శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే ఈ మనస్సు అనేది ఒక గాజు గిన్నె లాంటిదంట. మరి గాజు గిన్నె ఎక్కడ పెడితే అక్కడ పెడితే ఉంటుందా అది? ఎంత జాగ్రత్తగా పెట్టాలి కదా. ఏడ పెడితే ఏమవుతుంది? పగిలిపోతుంది. మరి ఆ గాజు లాంటి మనస్సును కోపము, ఈర్ష, అసూయ, ఆగ్రహము కలిగినటువంటి ఆ ప్లేసుల్లో పెడితే కనుక గాజు గిన్నె పగిలిపోతుంది. అలా కాకుండా సద్భావన, భక్తి, ప్రేమ ఇవన్నీ ఉన్న చోట మధ్య ఆ మనసును అంటే ఆ గాజు గిన్నెను పెట్టామనుకోండి, అది ఎంతో చక్కగా ఎన్ని రోజులైనా నీకు భద్రంగా ఉంటుంది. అట్లాగే మన మనస్సు కూడా ఎప్పుడూ భక్తి, సద్భావన, సత్సంగాలో వైపు ఉన్న వాటి దగ్గరనే మన మనస్సును మళ్ళించాలి. అందుకే చెప్తారు కదా, మనస్సును జయించిన వాడు
రాజ్యాన్ని జయించిన వాడికంటే గొప్పవాడు. ఎందుకంటే రాజ్యాన్ని గెలిచిన వాడు బయటి ప్రపంచాన్ని గెలిచాడు. అంతే కదా. మరి కానీ మనస్సును గెలిచిన వాడు తనలోని అహంకారాన్ని, క్రోధాన్ని, కామాన్ని గెలుస్తాడు. అందుకే అన్నిటికీ కారణం మన మనస్సే. మరి మనోనియంత్రణ అంటే మన ఆలోచనలు నొక్కేయడం కాదు. అవి ఎక్కడికి పోతున్నాయో చూడాలి. అవి తప్పుతోవలో పయనిస్తున్నాయా, మంచి వైపు ప్రయాణిస్తున్నాయా అనేది చూడాలి. తప్పుదోవ వైపు ప్రయాణిస్తున్నాయనుకోండి, మనం ఏం చేయాలి అప్పుడు? మంచి వైపు మరలించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే మనసును వశం చేసుకున్నవాడు ఏమవుతాడు? శాంతిని పొందుతాడు. మరి శాంతిని పొందినవాడు ఏమవుతాడు? ఆనందాన్ని పొందుతాడు. మరి ఆనందం పొందినవాడు ఏమవుతాడు? ఆ భగవంతుణ్ణి పొందుతాడు. ఇంతే, ఈజీ. అందుకే మనం మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఈ మనసును ఆధీనంలో ఉంచుకోకుండా మన ఇష్టానుసారం జీవిస్తే మనకే నష్టం. చూద్దాం, మనం అనుకుంటాం రోజు సాధన చేస్తున్నాం కదా, మన మనసు మన నియంత్రణలో ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఎంతమెంత గొప్ప గొప్ప మహాత్ములైనా సాధన చేసేటప్పుడు ఒకలా ఉంటారు. మరి ఆ సాధన చేస్తూ బయటి ప్రపంచంలోకి వస్తే వాళ్ళ యొక్క మనసు చంచల స్థితికి వస్తుంది. ఇది సహజం, జరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఒక సాధువు ఈ సాధనా మార్గంలోనే ఉంటాడు. ఒకసారి నదికి వెళ్తాడు. నదికి వెళ్ళి అక్కడ స్నానం చేయాలని చూస్తాడు ఒక సాధువు. వెళ్ళినప్పుడు ఆ నదికి వెళ్తే మరి ఎంతోమంది, ఈయనొక్కడైనా స్నానానికి వెళ్ళేది? ఎంతోమంది వెళ్తుంటారు కదా. ఆ నదికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా జన సందోహం ఉందంట స్నానం చేయడానికి. మరి ఈ సాధువుకి ఏముండవు, చేతిలో ఒక కమండలం మాత్రమే ఉందంట. మరి ఆ కమండలం ఒక దగ్గర పెట్టాలి కదా, ఆయన స్నానం చేయాలంట నదిలో. మరి పెడదామంటే ఎక్కడ చూసినా జనాలే ఉన్నారంట. సరే ఎట్లా, ఏం చేద్దాము అని చెప్పేసి ఆ సాధువు ఆ నది చుట్టూ, నది అంటే పెద్దగా ఉంటుంది కదా, అంతా తిరుగుతాడంట. ఎక్కడ పెట్టాలని చూస్తాడంట. ఎక్కడో ఒక చోట, ఎక్కడ మంది లేని చోట కనిపించిందంట. కనిపించినప్పుడు అక్కడికి వెళ్తాడంట. వెళ్ళి సరే ఇక్కడ ఎవ్వరు లేరు కదా, ఇంక నేను ఇక్కడ పెట్టొచ్చు కదా అని చెప్పేసి పెడతాడంట. పెట్టినప్పుడు మళ్ళీ ఎవరైనా ఎత్తుకెళ్తే కష్టం అంటే, చూడండి సాధువే, రోజు ధ్యానం చేస్తాడు, అన్నీ వదిలిపెట్టిండు, కానీ మళ్ళీ ఆ కమండలం కోసం ఆయన తపన. సరే అని చెప్పేసి ఒక పెద్ద గోతి తీసిండంట. గోతి తీసి ఆ గోతిలో పెట్టిండంట. పెట్టేసి మరి తను ఎక్కడ పెట్టిండో గుర్తు రావాలి కదా ఆయనకు. మరి స్నానం చేసే లోపల మర్చిపోతే కష్టం అని చెప్పేసి ఆ ఇసుకతోనే ఒక శివలింగం కట్టిండంట. శివలింగం కడితే ఇంకెవరు గుర్తుపట్టట్లే, ఇది శివలింగం ఉందనుకుంటారు అని చెప్పేసి కట్టిండంట. కట్టేసి స్నానం చేద్దామని పోతాడంట. ఇంకెవరు చూడలేదు కదా అని ఒక నిర్ధారణ ఆయనకు. కానీ ఆ లోపలే ఒకతను చూసేసింటాడంట. చూసి ఈయన స్నానానికి నదికి వెళ్ళినాక లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేసింట, ఇంత పెద్ద సాధువు ఇన్ని రోజుల నుంచి తపస్సు చేసిన అతనే ఇంత దూరం వచ్చి ఇక్కడ ప్రత్యేకమైన ఒక ప్లేస్ను కనుక్కొని మరి స్నానం చేసినగా, మరి ఈ ప్లేస్కి ఇంత పవిత్రం ఉంటుందేమో, మరి నేను కూడా ఇక్కడ స్నానం చేస్తే బాగుంటుందని చెప్పేసి అతను కూడా ఏం చేస్తాడంట, అతను కూడా ఒక శివలింగాన్ని తయారు చేస్తాడంట. చేసి అతను కూడా స్నానానికి పోతాడంట. ఈ సాధువు నీళ్ళలో నుంచి స్నానం చేసి బయటికి వచ్చే లోపల మొత్తం 108 శివలింగాలు అక్కడ ఉంటాయంట. అంటే అంతమంది శివలింగాలు కట్టి అక్కడ స్నానం చేస్తారంట. అంటే చూడండి, మనం అనుకుంటాం ఎవరూ చూడలేదు, కానీ ఆ సాధువు అన్నీ వదిలిపెట్టిండు. ఆ కమండలం కోసం దాన్ని వదులుకోలేక, ఆ మనసు తన ఆధీనంలో లేక, ఆ మరచెంబు కోసం, ఆ కమండలం కోసం ఆయన మనస్సు అదుపు తప్పింది. అంటే అంత సాధువులకే అంత మనసు అదుపు తప్పితే మనం చేసే ఈ ధ్యానం మనం ఇంకా ఎంత జాగ్రత్తగా చేయాలి, మన మనస్సును మనం ఎంత నియంత్రణలో ఉంచుకోవాలి అనేది మనం
బాగా ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకే మనకు మన గురువు గారు ప్రతిరోజు అనునిత్య సాధన చేయమన్నారు. అంతేకాకుండా సాత్వికమైన శాకాహారాన్ని తీసుకోమన్నారు. అందుకే ఇంకా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నిటిని చేస్తుంటే మన మనసు అదుపు తప్పిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మన మనస్సును మనం నియంత్రణలో ఉంచుకోగలుగుతామని మనకు గురువుగారు చెప్తున్నారు. కాబట్టి మనం ప్రతిరోజు ఈ మూడింటిని ఏంటి సాధన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాన్ని చేద్దాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.